జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘరతావద్యం బహుగుణపరీణాని మనసో దుహానం సౌహార్దం పరిచితమివాసాభిగహనం పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయం వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజనసేవాతుం శ్రీరంగార్య గురుం భజే. శ్రీ శ్రీనివాసః కులదైవతం నః శ్రీ శ్రీనివాసః పరదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమం ధనం నః శ్రీ శ్రీనివాసః పరమా గతిర్నః. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస మహోత్సవాలలో విశేషమైనటువంటి ఉత్సవములను జరుపుకుంటూ అమ్మ గోదాదేవి 22వ రోజు తీసుకుని వచ్చింది మనలను. ఆ వైభవంలో అప్పుడే గడిచిపోతున్నట్టుగా రోజులన్నీ గడిచిపోతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈనాడు 22వ పాశురంలోకి ఇచ్చేసాం. గోదాదేవి భగవంతుడిని మనసులో ధ్యానించింది. అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని మనసులో ధ్యానించింది. వడపెరుం పోయినుడయ అంటే శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి స్వామిని మానసికంగా ధ్యానించింది, ప్రత్యక్షంగా ధ్యానించింది. శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి స్వామి చెంత మాలికలను సమర్పిస్తూ ప్రత్యక్షంగా మానసికంగా కృష్ణ పరమాత్మను దర్శించింది. ఇలా దర్శిస్తూ ఈనాడు స్వామిని ప్రత్యక్షంగా దర్శించాలని భావన ప్రదర్శనలో చేస్తూ గోకులంలో తానున్నట్టుగా భావిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి వెళ్ళింది. నందగోపాల భవనానికి వెళ్ళి ద్వారపాలకులను మేల్కొల్పి యశోదాదేవిని, నందుడిని, బలరామకృష్ణుడిని మేల్కొల్పి అమ్మ నీలాదేవిని కూడా మేల్కొల్పితే నేను కూడా మీతోటి జీవకోటి లాంటి దానిని, జీవకోటిలోని దానిని నేను కూడా, అమ్మ కూడా గోపికలతో కలిసి వస్తే అందరూ కలిసి కృష్ణ పరమాత్మను మేల్కొలుపుతున్నారు. నిన్నటి నుండి ఈరోజు ఏం తెలియజేస్తున్నారు? 22వ పాశురంలో స్వామి ఎలా కన్నులు తెరవాలి అనే విషయం చెప్తున్నారండి. భక్తులైనటువంటి వాళ్లకు, పరమ భక్తాగ్రేసరులకు భగవంతుడు వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకుంటాడు. అటువంటి మధుర భక్తిని, ప్రేమ భక్తిని, ప్రేమపూర్వకమైనటువంటి భక్తి అండి ఇది. అలా స్వామి నీ యొక్క కృప అనే కటాక్షం మా ఎందుకు కురవడానికి నీవు ఎలా రావాలో తెలియజేస్తామని చెప్తున్నారు. ఓహో, నన్ను మేల్కొల్పుతున్నారు కదా, వచ్చేస్తున్నాను అన్నాడంటే స్వామి. అలా కాదు రావడము, ఎలా రావాలో తెలియజేస్తామంటూ ఈరోజు తెలియజేస్తారు. గొప్పనైనటువంటి భక్త బృందమంతా గోపికలందరూ కూడా అదే పాశురం ఏమిటంటే అంగన్మాన్ యానట్టర్ அரசரபிமானம் பங்கமாய் வந்து நின் பள்ளில் கட்டில் மீது செங்கமெழுப்பால் போல் வந்து தரப்பெய்தோம் கிங்கினிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறு சிறிதே என்மேல் விஜயாவோ திங்களும் ஆதித்யன் எரிந்தார் போல் అంగడిరెండుం కొండు ఎంగళ్ మేల్ నోకుదియేల్ ఎంగళ్ మేల్ శాపం ఎరిందేలోరెంబాబాయ్ అని ఈనాటి పాశురం. అంగన్మాన్ జ్ఞానట్టర్ ఎలా రావాలి, ఎలా వచ్చా ముందు మేమెలా మీ సన్నిధికి చేరుకున్నాం తెలియజేస్తున్నారు. భగవంతుని సన్నిధికి వెళ్ళడానికి మనకు అర్హత ఏమిటి, ఎలా వెళ్ళాలి అంటే నేనే గొప్పవాడిని ఈ లోకంలో, నేనే చాలా గొప్ప అనేటటువంటిది అభిమానం. ఆ అభిమానాన్ని వదిలిపెట్టి రావాలి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వినయంగా ఉండాలి అని చెప్తారు కదా. అదేవిధంగా ఒక రాజ్యాన్ని అంతా పరిపాలించినటువంటి రాజులు ఎలా ఉంటారు? చాలా గొప్పవాడినండి. చక్రవర్తులు ఎలా ఉంటారు? వాళ్ళకు కొద్దిగా అభిమానం ఎక్కువగా ఉంటుంది. నేను ఇంతవాణి. ఆ రాజులు ఒకనాడు మరొక రాజు చేతిలో ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత గెలిచిన రాజు దగ్గరికి అందరూ చేరుతారు. వీళ్ళందరూ సామంత రాజులు అవుతారు. గెలిచిన రాజు యొక్క సింహాసనం చుట్టూ వాళ్ళు చేరి కూర్చొని ఉంటారు. అయ్యా మీరు ఏది చెప్తే అలా, నువ్వు ఫలానా
రాజ్యానికి సామంత రాజుగా ఉండు అంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఓడిపోయారు కనుక ఇంకా రాజు ఎలా చెప్తారు వినాలి. ఏ విధంగానైతే ఒకప్పుడు అభిమానం కలిగి ఉండి మేమే గొప్ప అంటూ ఉన్నటువంటి రాజులు ఓడిపోయిన తర్వాత గెలిచిన రాజు దగ్గరికి వెళ్ళి అంజలి ఘటించి ఎలాగైతే ఉంటారో ఆ విధంగా మేము ఈనాడు మీ సన్నిధికి చేరుకున్నాము. నీ యొక్క కృప అనే కటాక్షము మా పైన కురవాలి. కృప అంటే ఏమిటి? కృప అంటే ఏమిటి? దయ. దయ అంటే ఏమిటి? కరుణ. కరుణ అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? వాత్సల్యం. వాత్సల్యం అంటే ఏమిటి? ఇవన్నీ పదాలు బాగున్నాయి, అర్థం అసలు మనకు అర్థం. ఇతరులు బాధపడుతూ ఉంటే చూసి ఓర్వలేకపోవడం, వాళ్ళ బాధ తన బాధగా అనుకొని బాధించడం, అటువంటి స్థితి రావాలంటే చాలా కష్టం. అది రామచంద్ర స్వామికి మహానుభావులకు ఉన్నటువంటి విషయం. మన కూరత్తాడు వాళ్ళ కుమారుడు అయినటువంటి పరాశర భట్టర్ వారికి కూడా అంతే. ఒక సాపాటు కోసమని అరిటాకులు కోస్తే అరిటాకులో నుండి ఒక నీరు వస్తుంది కదా, కారుతుంటే నీరు మూర్చిలేరు. అయ్యయ్యో ఇంత బాధ పెట్టాను నేను, ఒక చెట్టుని బాధ పెట్టాను. అటువంటి స్థితి మహానుభావులకు ఉంటుంది. అది అట్లా వాళ్ళని చూసి వీళ్ళు బాధపడడం అంటే అది కరుణ. అటువంటి కృప, ఈ కృప అనేటటువంటి నీ కృప అనే కటాక్షం మా పైన కురవాలి. నేను దర్శిస్తున్నాం, ప్రతిరోజు నిన్ను దర్శిస్తున్నాం స్వామి, కానీ నీ యొక్క కృప మా యందు ఎంత కూర్చింది ఆ విషయం కావాలని పిలుస్తూ ఉన్నారు. అంగన్మాన్ జ్ఞానత్తర్ అంటే సుందరమైనటువంటి, విశాలమైనటువంటి, పెద్దదైనటువంటి నీ యొక్క సింహాసనం చుట్టూ మేము చేరాము ఈరోజు. ఒకప్పుడు అభిమానం చాలా ఉంది, మనకుందండి అభిమానం, ఉంటుందండి. జీవకోటికి అంతటికీ కూడా అభిమానం ఉందట. ఏమిటి అభిమానం అంటే నా ఈ శరీరమే నేను అని భావించేదే అభిమానం. శరీరం మనం కాదు అసలు. ఇదేమిటి అనుకోవచ్చు మనకు కొద్దిగా వేదాంత పరంగా చూస్తే శరీరం కాదు, మనం అంటే ఎవరు? లోపల ఉన్న జీవాత్మ మనం. కానీ మనం జీవాత్మ ఉండడం కోసం ఏర్పడినటువంటి ఇది ఒక రథం. అది జీవాత్మ ప్రయాణించడానికి ఏర్పరచుకున్నటువంటి ఒక గృహము ఈ శరీరం. కానీ ఏమనుకుంటాము? ఈ శరీరమే నేను, నా అంత గొప్ప లేదు, నేను అందము, ఈ భావనలో ఉంటే దాన్ని అహంకారం అంటారు. ఆ అహంకారం ఒకప్పుడు చాలా ఉంది, తర్వాత తొలగిపోవాలి. తొలగిపోయినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే భగవంతుని యొక్క దర్శనం. ఆ తొలగడానికే మళ్ళీ ఎవరు ఉండాలి మనకు చెప్పడానికి? ఆచార్యులు ఉండాలి. తొలగిస్తారు అహంకారాన్ని, అభిమానాన్ని, దేహాభిమానాన్ని ఎప్పుడైతే వదిలివేస్తావో అప్పుడు పరమాత్మ యొక్క దివ్య దర్శనం కలుగుతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా సుందరమైనటువంటి విశాలమైన ఈ మహాపృథ్వీ అంతా ఏలినటువంటి రాజులు కూడా ఒకప్పుడు అహంకారంతో, అభిమానంతో ఉన్నారు. తర్వాత అభిమాన శూన్యులు అవుతారు, అహంకార శూన్యులు అవుతారు. అహంకారం అనేది పోతుంది. ఎప్పుడో ఒకప్పుడు అయితే జ్ఞానోదయం అవుతుంది కదా, దాన్ని ఎప్పుడైతే అహంకారం వెళ్ళిపోతుందో అప్పుడు జ్ఞానోదయం. నిన్ పళ్ళిల్ కట్టెల్ కీழே செங்கமிழுப்பார்போ వందు తలైపోయిదో, నీవు శయనించి ఉన్నటువంటి మంచము కిందికి చేరుతారు. మహారాజులందరినీ కూడా ఓడిస్తే తర్వాత నీవు తప్ప మాకెవరు లేరు అంటూ శరణు అని ఎవరైతే వచ్చినట్టుగా ఈరోజు మేము వచ్చాం. గుంపులుగా చేరి వస్తారట, మామూలుగా కాదు. నీవు శయనించేదే స్వామి, ఎక్కడికుంటే అక్కడికి వెళ్ళిపోయి నీవే శరణు అంటూ అంజలి ఘటించి వచ్చి ఉంటారు. ఆ విధంగా మేము వచ్చాము. ఎవరైనా వచ్చారంటే అలాగా అంటే అప్పుడు వచ్చాడండి. ఎవరు? విభీషణుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? రామచంద్ర స్వామి దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? చక్కగా అంత పెద్ద లంకానగరం ఉంది, అన్నగారు ఉన్నారు రావణాసురుడు. కానీ రావణుడు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పని సీతమ్మ వారిని అప్పచెప్పమన్నాడు. అంత లంకలో కూడా ఒక మహానుభావుడు ఉన్నాడా అనుకున్నాడు సీతమ్మ తల్లి. ఇట్లాంటి వీళ్ళ మధ్యలో ఒక గొప్ప నిలవాడు ఉన్నాడు. ఎవరాయన అంటే విభీషణుడు. సరే, సహోదరుడు అంటే సహా ఉదరములో తల్లి ఒకే గర్భంలో జన్మించిన వాడు సహోదరుడు అంటే. అటువంటి వాడే నన్ను గిట్టకుండా వెళ్ళిపోమని తన్ని తగిలేశాడండి నిండు సభలో. నువ్వు మంచి మాటలు చెప్పేవాడు నచ్చలేదు. విభీషణుడు మంచి మాటలు చెప్తుంటే అన్నగారికి నచ్చలేదు, కొడుకైనటువంటి ఇంద్రజిత్తుకి నచ్చలేదు. అందుకని ఏం చేశాడు? అన్నదమ్ముల యొక్క అభిప్రాయాలు ఒకే రకంగా ఉండాలి, ఎందుకంటే ఒకే గర్భంలోకి వచ్చారు కనుక. సహోదరుడైనటువంటి
ఎక్కడి నుంచి వచ్చిన అమ్మాయి, భార్య, పిల్లలు, వాళ్ళకు నా గుణాలు వస్తే నమ్మకం ఏంటి అని రాజ్యాన్ని అంటే లంకా నగరాన్ని తానున్న చిన్నప్పటి నుంచి ఉన్న నగరాన్ని, అన్నగారిని, భార్యను, పిల్లలను కూడా వదిలివేసి ఒక్కడే వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? రామచంద్ర స్వామి దగ్గరికి వచ్చాడు. వచ్చి నేను అన్ని త్యజించి నీ దగ్గరికి వచ్చేసానని చెప్పాడండి. అటువంటి అభిమానం అంతా వదిలేసి వచ్చినటువంటి ఒక విభీషణుడు వలె అంటే శరణు వేడుతూ మేము వచ్చామని ఆ సమయంలోనే రామచంద్ర స్వామి తెలియజేశాడండి. తప్పనిసరిగా ఎవరైనా సరే భయపడుతూనే వచ్చాడు. విభీషణుడు కూడా నన్ను గడి తీర్చుకుంటాడో లేదో, ఎందుకంటే రాక్షసుడు రావణుడు రామచంద్రుడికి చాలా అన్యాయం జలపెట్టిన వాడు, వాడి సోదరుడిని నేను వెళ్తే ఏం చేస్తారో భయం ఉంటుంది కదండి. అలా వస్తే రామచంద్ర స్వామి ఏమన్నాడు? సకృదేవ ప్రపన్నాయ తవాస్మికి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతమ్మ అని తెలియజేశాడు. అందుకని కాదు, ఒక్కసారి వచ్చి నీవే శరణు అన్న వారిని నేను ఎన్ని పరిస్థితిలో వదిలిపెట్టను. అందుకని ఒక్కసారి శరణు అన్నాడు, వచ్చి ఉన్నాడు, లాభం పొందాడు మన విభీషణుల వారు. అదేవిధంగా ఈనాడు మేము కూడా అంతే, మా అభిమానం అనేటటువంటి వదిలివేసి అనన్య భక్తితో వచ్చి చేరాం. నీవు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు, ఎవరెవరో ఏదో అన్నారని మనసులో పెట్టుకోకు అని అమ్మ గోదాదేవి ఈ భాషణం ద్వారా తెలియజేస్తున్నది. సీతమ్మ కూడా అలాగే అడిగిందట. వానరులకి ఆంజనేయ స్వామి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళారు. శంషుపా వృక్షం మీద ఉన్నటువంటి అమ్మను దర్శించి నమస్కరించిన తర్వాత నేను రామదూతనుగా ఇక్కడికి వచ్చాను అని హనుమత్ స్వామి చెప్తే, మానవులు రామలక్ష్మణుడు, మీరంతా వానరులు, వానర సైన్యం అంతా వచ్చిందమ్మా, వానర దండు వేసుకొని ఇలా వెతుకుతూ వచ్చినాం ఇంతమందిని సుగ్రీవుడి యొక్క సైన్యంలో నుండి అని చెప్తే, మానవులకు వానరులకు స్నేహం ఎలా కుదిరిందయ్యా కదా, అనుమానం వస్తుంది కదా. వానరాణం నరాణాంచ కథమాసీన్ సమాగమం, మీకు ఎలా సమాగమం కలిసింది వానరులకు మీకు అని సీతమ్మ వారు అడిగినట్లుగానే మేము కూడా ఈనాడు మా అభిమానాన్ని వదిలి వేసుకొని నీ దగ్గరికి చేరాము. జీవుడు ఎందుకంటే జీవుడు చేరవలసింది ఏ స్థానం? ఈ జీవాత్మ చేరవలసింది ఏ స్థానానికి చేరాలి? పరమాత్మ ఉండే స్థానానికి వెళ్ళాలి. జీవాత్మ పరమాత్మ ఇవి రెండు. జీవాత్మ వెళ్ళవలసింది ఎక్కడికి మార్గం అంటే పరమాత్మ సన్నిధికి. పరమాత్మ సన్నిధికి వెళ్ళడానికే జీవాత్మ కూడా తహతహలాడుతుంది. కానీ మనకున్నటువంటి దేహాభిమానము అడ్డు తగులుతుంది. అడ్డు తగిలి ఇప్పటి నుండి ఎందుకు ఆలయానికి వెళ్ళడము 50 ఏళ్ళు రానియండి, 60 ఏళ్ళు రానియండి, అప్పుడేమో ఎన్ని కష్టాలు దేహానికి కష్టమే కదా. ఇప్పుడు ఒక వాహనం ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఎప్పుడు దానికి కూడా కొంత కాలం అనేది ఉంటుంది కదా, అది పనిచేసేటటువంటి కాలం ఉంటుంది. ఆ కాలం దాటిపోయిందంటే దానికి కూడా రిపేర్లు అంతే కదా. మన ఇంట్లో మిక్సీ కానీ వాహనం కానీ ఏ వస్తువులైనా సరే దానికి కూడా రిపేర్లు వస్తుంటాయి, మళ్ళీ తీసుకొని వెళ్ళాలి, బాగు చేయించాలి. అదేవిధంగా ఈ దేహం కూడా అంతే, దీనికి కొంత సమయము క్షేమంగా ఉండడానికి, ఆ తర్వాత రిపేర్లు వస్తుంటే ఆసుపత్రి చుట్టూ వెళ్తుంటాం. అటువంటి స్థితి వచ్చిన తర్వాత ఈ శరీరంలో ఉండేటటువంటి బాధను గ్రహించిన తర్వాత రామకృష్ణ గోవింద మాధవ మధుసూదన నామాలు ఏమి గుర్తొస్తాయి? అమ్మ మోకాళ్ళు నొప్పులు, అమ్మ ఇది నొప్పి, అమ్మ అది నొప్పి, అవే వస్తుంటాయి. అందుకని చిన్నప్పటి నుండే ప్రహ్లాదుడు, నచికేతుడు, ధ్రువుడు, మార్కండేయ మొదలైన వాళ్ళందరూ చిన్నప్పటి నుండి వాడి భక్తిని కలిగి ఉన్నారో అప్పుడైతే ఈ శరీర బాధ ఉండదు కనుక, హాయిగా ఉండదు కనుక భగవన్నామాన్ని స్మరించడం అభ్యాసం చేయించాలని మన పెద్దవాళ్ళు గోదాదేవి 2వ భాషణంలో చెప్పిన విషయమే. వైఎత్తు వారి విరుహాల్లో గొప్పనైనటువంటి భాషణం అది. ఎన్ని సామాజిక విషయాలు తెలియజేశారు, మనం ఇలా నడుచుకోవాలని చెప్పారు. అంటే తాను ఆచరిస్తున్నట్టే చెప్పే, మీరు ఇలా ఆచరించండి, మనకేం శాసించదండి. నేను ఇలా ఆచరిస్తున్నాను, మీరందరూ మనందరం ఇలా ఆచరిద్దామని చెప్తుందండి అమ్మ. ఏం చెప్పారు? పెద్దలు ఆచరించని పనిని మేము ఆచరించము. అంటే పెద్దలు ఎలా నడిచారో, పెద్దలు నడిచిన మార్గంలో మేము ప్రయాణిస్తాము అని మనం కూడా అలాగే గోధుమ వారు చెప్పినట్టుగా మన పూర్వాచార్యులు ఆచార్యులందరూ ఏం చేశారంటే పెద్దలు ఆచరించిన మార్గంలో మనం నడవాలని ఇంత పెద్ద ప్రోగ్రాంలో ఈ ధనుర్మాస కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అందుకని ఇందులో ఏం తెలుస్తుంది అంటే సామాజికంగా మనం ఎలా నడుచుకోవాలనే విషయం తెలుస్తుంది. మనము నేర్చుకోవాల్సింది ఏంటి, భగవత్ సన్నిధికి వెళ్ళవలసింది ఏమిటి అనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. స్నేహం కూడా ఏర్పడుతుంది అందరికీ కదండి. అయితే పరమాత్మ చూస్తున్నాడట.
సరే వీళ్ళు ఇంకా పొగుడుతూ ఉన్నారు, అంత అభిమానం అంతా వదిలేసి వచ్చామని చెప్తున్నారు, ఇంకేం చెప్తారో చూద్దాము. కృష్ణ పరమాత్మ కూడా ఎటువంటి వాడండి, స్తోత్రం చేస్తుంటే ఎవరికైనా ఇంకా వినాలనిపిస్తుంది కదా, పరమాత్మ కూడా అనిపిస్తుందట. ఈనాడు ఇప్పుడు వీళ్ళు ఎందుకు దగ్గరికి వచ్చారు అంటే, ఇన్ని రోజులు ఎక్కడున్నారు, భగవంతుని దగ్గరికి రావాలని రాలేక దూరంగా ఉండి తర్వాత ఇప్పుడు దగ్గరకు వస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళ పెద్దవాడు పంపించలేదు పరమాత్మ కృష్ణుడి దగ్గరికి, శ్రీకృష్ణుడు చెప్పివాడు అల్లరివాడని. తర్వాత వర్షాలు లేవు, అనావృష్టి ఏర్పడింది, అందుకని పంపించారు. అప్పుడు వచ్చారు కదా. వస్తే అదేవిధంగా ఈ జీవాత్మ కూడా ఎప్పటి నుండో తహతహలాడుతుందట. ఇంతకంటే ముందు ఇప్పుడు అంటే మానవ జన్మ, మనకు అంతకుముందు ఏ జన్మనో మనకు తెలియదు కదా. ఎన్నో జన్మల నుండి ఆరాటపడుతున్న జీవాత్మను పరమాత్మ సన్నిధికి చేర్చుట అనేది ఈ పాఠంలో ముఖ్య అర్థం. గోపికలు కూడా అంతే కదా, ఎన్నో రోజులుగా వెళ్ళలేదు, ఈనాడు బయలుదేరి మీ దగ్గరకు వచ్చామంటే ఈ జీవుడు భగవంతుని చేరేటటువంటి మార్గము అని తెలియజేస్తూ ఉంటే, సరే ఇంకేమడుగుతారు చూద్దాం, వీళ్ళ అభిమానం కలిగిపోయింది, అహంకారం పోయింది అంటున్నారు, ఇంకా ఏమడుగుతారు అన్నట్టుగా చూస్తున్నాడు పరమాత్మ. అయితే స్తోత్రానికి పరమాత్మకు దూరం కాకూడదట. ఈ జీవాత్మ ఎప్పుడైనా ఎక్కడ ఉండాలి, నేను పళ్ళేని కట్టెలు తీయే అంటున్నారు. అంతేకాదు స్వామి, ఒకప్పుడు భగవంతుని దర్శించాలని వచ్చినటువంటి వాడు, పరమాత్మయ్య ఇక్కడ ఉండాలని వచ్చిన వాడు కూడా భరతుడు ఏం చేశాడు, రామచంద్ర స్వామి వెనక్కి తీసుకొస్తాను వచ్చాడు. తెలియదు కదా, ముందు మేనమామ గారింట్లో ఉన్నాడు, 14 సంవత్సరాల అరణ్యవాసం అని వెళ్ళాడు, నేను వెనక్కి తీసుకొస్తానన్నాడు, బయలుదేరి వెళ్ళాడు. వచ్చాడా రామచంద్ర స్వామి? రాలేదు. ఎందుకని రాలేదు? ఇక్కడ అమ్మ గోదమ్మ చెప్పినట్టే, పెద్దలు చెప్పిన మాటను ఆచరిస్తాను అని, అంతే కదా, పితృవాక్య పరిపాలనను చేయాలి, నాన్నగారు చెప్పిన మాట తప్పనిసరిగా వినాలి కదా. అందున చివరి క్షణంలో చెప్పిన మాట ఇంకా వినాలనిపిస్తుంది కదండి. చివరి క్షణంలో ఏం చెప్పారు, నాన్నగారు చెప్పిన తర్వాత ఇటు పరమపదించారు. చివరి క్షణంలో నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం అన్నారు, నీవు రాజు కావాలన్నారు, అందుకని దీన్ని పాటించాలి మనము అని నచ్చజెప్పి పంపిస్తే చివరికి అసలు ఉండలేదండి. భరతుడు అట్లా ఉండకుండా రామచంద్ర స్వామి ఏ వేషధారణలో ఉన్నాడో 14 సంవత్సరాల అరణ్యంలో అదే విధంగా ఉన్నాడు ఇక్కడ భరతుడు. అంత అహంకారమును తొలగించుకున్నవాడు అలా ఉంటాడట. ఆహారం కూడా కందములు అందుకుంటూ ఆయన అలాగే తీసుకుంటూ ఉన్నాడంటే, కొంచెమే ధాన్యం తీసుకొని ఉన్నాడు. అట్లా ఆ విధంగా మేము మీ చెంతకు వచ్చాము అంటే, సరే వస్తున్నానన్నాడట భగవంతుడు. ఆ కృష్ణుడు అన్నాడు వస్తున్నానంటే, అలా రావద్దు, ఎలా రావాలో కూడా తెలియజేస్తామంటున్నారు. ఎలా రావాలి మరి అంటే, కిని వాయి శ్రైర తామరై పోలే చెంగళ్ సిరిదే ఎమ్మె విజయావో. స్వామి నీ నేత్రములు ఎలాంటివి, పద్మముల వంటి నేత్రములు. ఆ నేత్రములు ఎలా విప్పాలో తెలియజేస్తున్నారండి. భగవంతుడికి కన్నులు ఎలా విప్పాలో తెలియజేస్తారంటే ఎవరైనా అంటే పరమ భక్తాగ్రేసరులు అలాగే చెప్తారు. అలా చెప్తే వింటాడా అని వింటాడు. ఎందుకంటే భక్తులు ఇలా చెప్తే అలా వినేటటువంటి సౌలభ్యం కూడా అందుకనే స్వామికి. అప్పుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు శబరి ఏమన్నది, నిన్ను దర్శించడే నా భాగ్యం అన్నదని. స్వామి ఎన్ని రోజులుగా ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తుందండి రామచంద్ర స్వామి ఇచ్చేస్తాడు, గురువుల యొక్క గొప్పతనాన్ని చెప్పాలని. శబరి ఎందుకని అన్ని రోజులు ఉండాల్సి వచ్చింది అంటే, గురువుల యొక్క గొప్పతనం చెప్పడం కోసం. ఇచ్చేస్తే రామా నీవు రావడమే నాకు ఆనందం, నీవు దర్శించడమే నా పుణ్యం అని దర్శించి నమస్కరించినటువంటి తల్లి. ఆ తల్లికి కూడా దర్శన భాగ్యాన్ని అందజేశాడు. ఎందుకు ఇవ్వాలి అంటే, తన భక్తురాలుగా ఎదురు చూస్తూ ఉన్నది కనుక ఆ శబరికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. అదేవిధంగా మేమందరము కూడా అదేవిధంగా మీ యొక్క దర్శన భాగ్యానికి ఎదురు చూస్తున్నాం కనుక నీ దర్శనాన్ని ఇవ్వాలి. అయితే కన్నులు ఎలా ఉంటాయి, పద్మముల వంటి నీ కన్నులను కొంచెం కొంచెం విప్పాలి. తామర పువ్వుల వంటి నేత్రములు కలిగిన వాడు, కృష్ణం కమల పత్రాక్షం అని కదా భగవంతుడికి పేరు. నల్లని వాడు పద్మ నయనముల వాడు. పద్మనయనములు అంటే పద్మము వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, పద్మ రేకుల వంటి నేత్రములు కలిగిన వాడు, విశాలమైన నేత్రములు కలిగిన వాడు, అందమైన నేత్రములు కలిగిన వాడు, దయ అనేటటువంటి కృప అనే రసమును మనపై గల్లువాడు, కృపా రసము పై గల్లెడువాడు.
అటువంటి పద్మములను వెంటనే విప్పకూడదు, మెల్లిమెల్లిగా విప్పాలి అని చెప్తున్నారు. మెల్లిగా విప్పడం అంటే ఏంటి అంటే మనకు మువ్వలు ఉంటాయి కదా, ఒక లేద కూడా మెడలో మువ్వలు కడతారు. ఆ మువ్వలను ఎక్కడి ఉదాహరణలు తీసుకుంటుందంటే అమ్మ గోధుమ తల్లి ఎక్కడెక్కడే ఒక శాస్త్రవేత్తలాగా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు అవి మొన్నటి సంవత్సరంలో చెప్పిన ఇవాళ మళ్ళీ ఊరిలో ఉన్నటువంటి గోవుల మెడలో ఉండే చిన్న మువ్వలు, ఆ గోవు మెడలో మువ్వ కడతారు కదా, ఆ మువ్వ ఎలా ఉంటుంది సగం తెరుచుకొని ఉంటుంది. ఆ లోపలి నుండి దాని లోపల గల్గలు అనడానికి ఉంచినటువంటి దానికి కింకిణి అని పేరు. ఆ చిన్న మువ్వకు కింకిణి అని పేరు. ఆ కింకిణి వాయించేది తామరై పూకోలే. నీ నేత్రములను అలా విప్పాలి, మెల్లిమెల్లిగా విప్పాలి, కొంచెం కొంచెంగా విప్పాలి. ఒకేసారి కళ్ళు తెరిస్తే ఆ దృష్టిని మేము తట్టుకోలేము. మేము అల్ప ప్రాణులం కదా, మేము తట్టుకోగలుగుతామండి. గట్టిగా ఒక మాట అంటేనే ఏడ్చేటటువంటి తత్వం. ఎవరైనా గట్టిగా మాట్లాడితే దాన్ని ఇంకా 15 రోజులు ఆ మనసులో ఉంచుకొని ఇలా అన్నారు అని తప్పించిపోయేటటువంటి మనస్తత్వము చిన్న పిల్లలము, గొల్ల పిల్లలము. అందుకని ఈ యొక్క ఆ దృష్టి వెంటనే కళ్ళు తెచ్చి మమ్మల్ని దర్శిస్తే మేము దర్శించలేము, అమాయకులము అని తెలియజేస్తున్నాం. కింకిని వాయించే తామరై పూకోలే, ఆ చిరుగంటకు ఉండేటటువంటి కింకిని వలె నెమ్మదిగా విప్పార్చి నీ యొక్క కృపను మాపై ప్రసరింపజేయి. అయితే తామర పుష్పం వికసించాలంటే ఏం కావాలి? సూర్యరశ్మి కావాలి. సూర్యరశ్మి ఉంటేనే తామర పువ్వు వికసిస్తుంది. అందుకని మొదటి భాషంలోనే ఏం చెప్పారు? సూర్యుని వంటి చంద్రుని వంటి నేత్రములు కలిగిన వాడు స్వామి. పరమాత్మకు సూర్యచంద్రులే నేత్రములు. సూర్యచంద్రుల నేత్రములు ఎట్లా అవుతాయండి అంటే చల్లని చూపును ఇవ్వగలుగుతాడు తన భక్తుల యందు, శత్రువుల యందు తీక్షణమైనటువంటి చూపులను ప్రసరింపజేయగలుగుతాడు. తీక్షణమైన చూపులు చూస్తే శత్రువులు మాడిపోతారు. ప్రసన్నమైనటువంటి చల్లని చూపులు చంద్రుని వంటి ప్రసన్నమైన చూపులను మా యందు ప్రసరింపజేయి. తింగడును ఆదిత్యన్ ఎజిందాల్వోర్, ఆదిత్య అంటే సూర్యుడు. అంగడి 2 3 ఎంగళ్ మేల్లో కుదియేలు అంటున్నారు. ఆకాశ మధ్యలో సూర్యచంద్రులు ఏ విధంగానే ఉదయిస్తారో అదే విధంగా నీ యొక్క దృష్టి మా పైన ప్రసరింపజేయి. పరమాత్మ యొక్క దృష్టి అనేటటువంటిది సోకినటువంటి వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు. అటువంటి దృష్టిని మా యొక్క కృప చేసి మమ్మలను కాపాడవలసింది అంటూ చిన్న మువ్వల వంటి కనులను విప్పార్చుకొని రావాలి అని. భగవంతుని యొక్క దృష్టి పడినటువంటి మహానుభావులందరూ కూడా ఏ విధంగానైతే బాగుపడ్డారో ఆ విధంగా మేము ఇప్పుడు మా దేహ అభిమానాన్ని వదిలివేశాము. ఈ దేహమే మేము అనుకోవడం లేదు. ఇది అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము, అనన్య 3 రకాలు ఆకారత్రయ సంపన్నులు అని చెప్పాము. అనన్య శరణత్వాన్ని, అనన్య భోగ్యత్వాన్ని వదిలేసి నీవే తప్ప మరెవరు లేరు అనే భావనతోని అనన్య గతికులమై వచ్చాము అని తెలియజేస్తే స్వామి ఆనందపడ్డాడట. వీళ్ళు ఇంత బాధపడుతూ నన్ను మేలుకొల్పుతూ ఉన్నారు కనుక తప్పనిసరిగా విచ్చేస్తాను అని. అప్పుడైనా మనలో ఉండాల్సింది ఏమిటట? మనలో ఉన్నటువంటి 2 అరిషడ్ వర్గములు, 6 శత్రువులు చెప్పుకుంటున్నాం మనం. 6 శత్రువులను పక్కకు పంపించాలి. 2 అభిమానము, మమకారం అంటే అహంకార మమకారాలను వదిలిపెట్టాలి, క్రోధాన్ని వదిలిపెట్టాలి. ఇవన్నీ మేము వదిలేసి ఒక్కొక్క మెట్లు ఎక్కుతూ వచ్చారనమాట. చూడండి, అందుకే దేవాలయంలో అన్ని మెట్లు ఎందుకుంటాయి. ఆ మెట్లు ఎక్కుతున్నాము అంటే మన దగ్గర ఉన్నటువంటి ముందు అరిషడ్ వర్గములను తొలగించుకోగలగాలి. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యములు, తర్వాత అహంకారము, మమకారం. అహంకారం అంటే నేను అనే పదం ఉండకూడదు అని, నేనే చేశాను, ఇది నాది నేను చేశాను. మమకారము, ఇది నాది, వీడు నా వాళ్ళు. ఇవన్నీ ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు భగవంతుడు అక్కడ అన్ని మెట్లెక్కి వస్తే అప్పుడు భగవద్ దర్శనం అవుతుంది. ఆ భగవంతుడు దర్శనం అయితే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారం పూర్తిగా తొలగిపోతుంది. కానీ చాలామంది అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకోవడానికి కూడా ప్రయత్నించారు. నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటాడు కదా, అట్లాంటి వాళ్ళని ఏమంటారు? ఇక వాళ్ళని మార్చడం సాధ్యమవుతుందా అని పెద్ద మహానుభావులే అనుకున్నారట. తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి
సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అంటాడు మన సుభాషితకారులు భర్తృహరి గారు. భర్తృహరి రాసినటువంటి సుభాషితానికి తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి గారు. తిరిగి ఇసుకలో నుండి కూడా తైలం తీయొచ్చటండి, కష్టపడ్డా కూడా. తిరిగి మృగతృష్ణ అంటే ఎండమావులలో కూడా నీటిని సృష్టించవచ్చు. తిరిగి కుందేటి కొమ్ము కుందేలు కొమ్ము ఉంటుందా? అసలు ఉండనే ఉండదు, కానీ ఉంటుంది అని ఎవరైనా వాదిస్తారండి. వాదిస్తే కుందేటి కూడా కొమ్ము ఉంటుందండి అంటే ప్రపంచం అంతా ఎక్కడైనా కొమ్ము ఉన్న కుందేలు కూడా సాధించవచ్చేమో, కానీ వీళ్ళ మనసును మాత్రం చేరి మూర్ఖుల మనసులు అన్ని పరాలని. కొంతమంది ఉంటారు వితండవాదం చేసేటటువంటి వాళ్ళు. ఏం చేస్తున్నారట, ఒక ఆయన ఉన్నాడట, ఆయనకేమో ఈ హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్ళే ఏదో డ్యూటీ ఉంది. ఈ వస్తువులన్నీ ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తున్నారు చూడండి. కొరియర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. నిజాయితీ వాళ్ళు సమయానికి ఇచ్చి వస్తున్నాడు. అయితే వాళ్ళ భార్యమని ఉంది, చాలా బుద్ధిమంతురాలు. ఆవిడ ఏం చేస్తుందట, ఆ దారిలో వరంగల్ దాకా వెళ్ళే దారిలో ఉండే ఊర్లేండి భువనగిరి, ఆలేరు, ఈ ఊర్లు వస్తున్నాయి. ఆ భువనగిరిలోనేమో వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉంటారు. మా తమ్ముడికి ఇచ్చిరండి, సంక్రాంతి పండుగ వస్తుంది కదా, సకినాలు, అరసలు, బూరెలు, గారెలు అన్నీ చేస్తాను, ఇచ్చిరండి. ఏవో చేసినటువంటి సమయంలో చేస్తే తమ్ముడికి ఇవ్వాలని ఉంటుంది కదా, ఇచ్చిరండి, పంపిస్తున్నారు. సరే ఆయన కూడా దారే కదా వెళ్ళేదారి అని వెళ్తూ ఇచ్చుకుంటూ వెళ్ళేవాడు. కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ అయింది. వరంగల్ కాకుండా కరీంనగర్కి అయింది. ఆ అబ్బాయి కరీంనగర్కి వెళ్ళాలి. సరే ఇప్పుడు కరీంనగర్కి వెళ్తున్నా, నాకు ట్రాన్స్ఫర్ అయింది హైదరాబాద్ నుంచి. కరీంనగర్కి వెళ్ళేటప్పుడు ఆ భువనగిరి రాదు, ఆలేరు రాదు. ఇక్కడ ఏమవుతాయి, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, ఇక్కడ ఉండే ఊరు వేరు. సరే వెళ్ళడం మళ్ళీ సిద్ధం చేసినట. ఇదిగో ఇప్పుడే ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి ఇవి కూడా వెళ్ళాను, ఇవి తీసుకొని మా తమ్ముడికి ఇస్తూ వెళ్ళాడు. ఇప్పుడు ఎలా వస్తుంది, ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి నేను అటు కాదు కదా వెళ్ళేది, వరంగల్ వెళ్ళేటప్పుడు తీసుకుపోయినా కానీ ఇప్పుడు అటు కాదండి. ఎందుకు కాదు, మీకు మా తమ్ముడి మా పుట్టింటి వాడి మీద అసలు ఏమాత్రం కూడా కొద్దిగా కూడా కనికరం లేదు. మేమంటే అసలు మీ గిడ్డనే ఉండదు. ఎందుకు రాదు వస్తుంది, మీ ఉద్యోగం అదే కదా, అదే ఉద్యోగం. ఉద్యోగం ఏం మారలేదు కదా, మారలేదు. ఉండేది హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నావు కదా, అవును బయలుదేరుతున్నాం. వెళ్ళేటప్పుడు దారిలో భువనగిరిలో ఇచ్చి వెళ్ళాల్సింది. అలా ఇట్లా ఊరుతుంది. ఇప్పుడు వెళ్ళాలంటే ఇక్కడ సిద్దిపేట, ప్రజ్ఞాపూర్, ఇక్కడ ఊర్లు వేరే వస్తున్నాయి అంటారు. గొడవ జరుగుతుందని వినడం లేదు అస్సలు. కొద్దిగా కూడా రూట్ ఉంటుంది కదా ఒకదాని, ఇక్కడ ఎటు వెళ్ళాలన్నా కూడా ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం ఇది తప్పు అని చెప్తుంటే వినిపించలేదు. పక్కింటి ఆవిడ కూడా వచ్చిందట, వాళ్ళ స్నేహితురాలు. ఏమిటి గొడవ ఏంటిది అంటే, చూడు అసలు చెప్తుంటే మా వాళ్ళంటే అసలు పట్టింపు లేదు మా వారికి అని చెప్తుంటే, ఎందుకయ్యా అంత బాధ పెట్టావు అమ్మాయిని, వెళ్ళే దాంట్లో ఇచ్చుకుంటూ వెళ్ళు అని వాళ్ళు కూడా అదే చెప్తుంటే ఇంకేం చేయాలి. అట్లాంటి దాన్ని వితండవాదం అంటారు. ఏం చేస్తారు, ఏం చేయలేక సరే నువ్వు ఒప్పుకొని తీసుకొని వెళ్ళి ప్రత్యేకంగా ముందు అక్కడికి వెళ్ళి ఇచ్చి ఆ తర్వాత మార్గానికి వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళు అంటే ఎందుకు చెప్పుకుంటామంటే, మనస్తత్వాన్ని మనం మార్చుకొని నలుగురిని చూసన్నా మార్చుకొని తెలుసుకోగలగాలి. మనము ఎలా మన స్నేహితులు కూడా అట్లాగే ఉంటారట. పక్కన నాకు కూడా ఈమెకే సపోర్ట్ కానీ అలా కాదమ్మా అని చెప్పేవాడు ఉండాలి కదా. అందుకని ఇట్లాంటివన్నీ చూసి మహానుభావులైన వాళ్ళు పద్యాలు అట్లా రాశారు. తివిరి ఇసుమున తైలము దీయవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాలని. ఇటువంటి వాళ్ళము కాదు మేము అనే గోధుమ తల్లి చెప్పేటటువంటిది. సంపూర్ణ విశ్వాసం ఎవరి అందించామో, ఏ భగవాన్ నీ అందే సంపూర్ణ విశ్వాసము. కృష్ణ అంటేనే అపరిమితమైనటువంటి ఆనందం ఇచ్చేవాడివి. నీ అందు ఉన్నటువంటి ఈ సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం కనుక ఇంత పెద్దరాళ్ళే పొద్దునే చేసి సన్నిధికి చేస్తున్నాం. కేవలం ఎందుకోసం వస్తున్నారు, లోకం కోరినటువంటిది ఏమి, వాళ్ళ పెద్దవాళ్ళు కోరినటువంటిది ఏమిటి, ధనము ఐశ్వర్యమా, మరేం కోరారు వాళ్ళు. పెద్దవాళ్ళందరి నోము ఎందుకు చేయమని పంపించారు. ఇక ఈ కన్నెపిల్లలందరి నోము నోచుకోవాలండి. కన్నెపిల్లలందరూ నోము నోచుకుంటే గోదాదేవికి రంగనాథుడు ఎలాగైతే భర్తగా లభించాడో అలా కన్నెపిల్లలు ఎవరైతే నోము నోస్తారో వాళ్ళకి రంగనాథుడు లాంటి భర్త లభిస్తాడు, కృష్ణుడు లాంటి భర్త లభిస్తాడు అని నోము ఇప్పటికీ ఉందండి. నోము నోచుకున్న వాళ్ళకి మంచి అమ్మాయికి వివాహం కావడం లేదంటే చక్కగా నోము నోచుకోవాలి. కళ్యాణంలో కూర్చున్నా సరే సంకల్పం చేసుకొని కళ్యాణంలో కూర్చున్న అమ్మాయికి వివాహం అవుతుంది, అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, ఏదంటే అది జరుగుతుంది అనమాట. అంత విశేషమైనది. అయితే
ఎందుకోసం ఊరి వాళ్ళు చేస్తున్నారు. ఈ వ్రతం చేయమని గోపికలందరినీ పంపించారు ఊరికి పెద్దలు. ఎందుకు? మనం అది మర్చిపోయాం కదా మొదటి 2-3 వర్షాలు అని మధ్య మధ్యలో వర్షానికి. వెరీ గుడ్, మీరు మంచివాళ్ళు, వింటున్నారు. అయితే వర్షం కోసం అని పెద్దవాళ్ళ కోరిక ఏమిటంటే వర్షం కురవడం లేదు, అనావృష్టి ఏర్పడింది, వర్షం కురవాలంటే ఈ వ్రతం చేయాలటమ్మా, వెళ్ళండి అంటే ఒక వివాహానికే కాదు, వర్షానికి కూడా ఈ వ్రతం లేదు. మాకు ఇంకేదో బాధ అవుతున్నా ఇదే వ్రతము, ఇదే గోదా కళ్యాణం. అయితే గోదాదేవి వచ్చింది మీకు వర్షానికేనా? మరి ఇంకెందుకు? వర్షం అక్కర్లేదా మీకు? తనకు కూడా వర్షం కావాలి, లోకమంతా బాగుండాలి, ఈ బాధలు తొలగాలని వర్షదేవుడిని ఆరాధన చేస్తారు. 4వ వర్షం అంతా వర్షాది దేవతనే. ఆది మజై కన్నా అంటూ వర్షం ఎప్పుడైనా మనకు వర్షాకాలంలో వర్షం కురవడం లేదు, చాలా వేడిగా ఉంది, మనమైనా సరే ఇంట్లో కూర్చొనైనా సరే ఆలయంలోకి వచ్చి మన పారాయణం జరుగుతున్న సమయంలో అయినా సరే ఆ వర్షాకాలంలో ఆది మజై కన్నా 11 సార్లు చదివితే తప్పనిసరిగా వర్షం పడుతుంది. మన స్థితి అది చాలా మనకు అందరూ కూడా చేసి చూపించినటువంటి విశేషం. అది వర్షాలు లేని కాలంలో ఆశుమజయ కన్నా పాత్రాన్ని అనుసంధానం చేస్తే వర్షాలు కురిసాయి. చిన్న జీవస్వామి, అప్పుడు పెద్ద జీవస్వామి ఇవన్నీ చూసాం ప్రత్యక్షంగా. అందుకని అలా చెబుతూ లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి. నేను ఒక్కదాన్ని బాగుండాలి అనుకోలేదండి అమ్మ తత్వం. లోకమంతా క్షేమంగా ఉండడం కోసం వర్షం మీకు, మాకేమో మీరు కోరేటటువంటిది ఏంటి అంటే నీ యొక్క పరై అంటే పరై అంటే వాయిద్యం కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ వ్రతానికి తప్పెటలు, వాయిద్యాలు, దీపము ఇవన్నీ చూడండి, మంగళహారతులు ఇవన్నీ కావాలి. అందుకని మేము అందరిలాగా వితండ వాసనం చేస్తూ మోటి పట్టుదలతో ఉండేవాళ్ళం కాదు. పెద్దలు చెప్పిన మాటలు వింటాము, పెద్దల నడవడికతో నడుస్తాము. ఓహో మీరు నడిచే ఈ మార్గంలో రాళ్ళు రప్పలు ఉన్నాయి, వెళ్ళొద్దు అని అంటే నేను ఇదే వెళ్తాను అంటే వాళ్ళని ఏం చేస్తామండి? ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, వినకపోతే సరేలే అది ఊరుకుంటాం. అందుకని మేము మాత్రము పెద్దలు చెప్పినట్టుగానే నడుచుకుంటామని నడిచి భగవంతుడి దగ్గర మొత్తం విన్నవించి లోకం కోసం వర్షాన్ని ఇవ్వు, లోకం కోసం పంటలు పండడానికి వర్షాన్ని ఇవ్వు, మాకేమో నీ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించే భాగ్యమి, నీ కృప అనే కటాక్షం మా ఎందుకు కురిపించు. భగవంతుడా మేము నిన్ను దర్శిస్తున్నాం, కానీ నీవు మమ్మల్ని మా యందు దృష్టి ఉంచుతున్నావా లేక ఇంకెక్కడైనా దృష్టి ఉంచుతున్నావా అనేది తెలియాలి కదా. అందుకని అది కూడా ప్రార్థిస్తుందండి. నీ యొక్క మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఏమని ప్రార్థన చేసుకోవాలి? ఏడుకొండలవాడ వెంకటరమణ రోజు మంచిగా గోవిందనామాలు పఠిస్తున్నాం, స్వామి దర్శిస్తున్నాడు. కానీ దర్శించు అనేటటువంటి విన్నపాన్ని కూడా మనం విన్నవించుకోగలగాలి. భగవంతుని యొక్క దృష్టి మన యందు ఉంటే మనకు దేహాభిమానం తొలగిపోయినప్పుడే దర్శించుకొని ప్రార్థన కూడా వస్తుందట. మనం ప్రార్థించాలంటే ఏం కలగాలి? దేహం మీద అభిమానం తొలగిపోవాలి, ఆచార్యులు చెప్పిన విధానం తెలుసుకోవాలి, మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోగలగాలి, వాళ్ళు ఎలా సాంప్రదాయాన్ని ఆచరించాలో నడుచుకోగలగాలి. అలా నడిచినప్పుడు ఏమవుతుందని లాభం అంటే మన పిల్లలు కూడా గమనిస్తారు, వాళ్ళు కూడా తర్వాత మన మార్గంలోకి రావాలి. నిన్న హైందవ శంకరరావు మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి పెద్ద సభలు జరుగుతూ ఉన్నాయి. విజయవాడ పెద్ద సభ మన చిన్నజీవ సోమవారు ఆధ్వర్యంలో కూడా జరిగింది. అవన్నీ వస్తున్నాయి, చూడాలి. అయితే మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నాడు మనం పైన ఉంది. అంటే ముఖ్యమైనటువంటి విషయం ఏం చేయాలంటే మనం మనం పాటిస్తున్నటువంటి ఆచారాలను మన పిల్లలకు వచ్చేటట్టుగా చూడాలి. చూస్తే అప్పుడు మన ధర్మం మళ్ళీ ఇలా ఉండగలుగుతుంది. ఇప్పుడే సగం కంటే ఎక్కువ పోతుంది. 20-30 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో అని అందరూ బెంగపడుతున్నటువంటి సందర్భం. మన తరం బాగానే ఉంటుంది, తర్వాత తరం గోదాదేవి కూడా నేను నా వరకు నేను బాగున్నాను కదా అనుకోలేదండి. లోకం కోసం వర్షం కావాలి అని కోరుకొని తన కోసం పరై కావాలండి. పరై అంటే అర్థం ఏమిటి? పరమపదం, పరమ ఉత్కృష్ట స్థానం. పరమపదానికి వెళ్ళిన తర్వాత ఇది నిత్య లోకం, అనిత్యమైనది పరమపదం. ఎప్పుడూ నిశ్చలంగా ఉండేటటువంటిది, ఎప్పుడూ ఆనందంగానే ఉండేటటువంటి లోకమే మనం కోరుకోవాలని అక్కడికి వెళ్ళాలని. అలా వెళ్ళే వాళ్ళని ఏమంటారంటే ముముక్షు అంటారు. ముముక్షులమై మనం వెళ్ళాలి అంటే మళ్ళీ తిరిగి రానటువంటి స్థలము కూడా ఉంది, అదే పరమపదము. మళ్ళీ లేదు ఇక్కడే, లేదంటే నాకు స్వర్గం కావాలండి అన్నాం అనుకో, స్వర్గం కూడా వెళ్తాం. ఎవరికి ఏది ఇష్టం ఉంటే అక్కడికి వెళ్తాం. స్వర్గానికి వెళ్తే
చేసుకున్నటువంటి మంచి పనులు ఎంతవరకు అయితే ఉంటాయో దానికి కాలం ఉంటుంది కదా. ఈ మంచి పని దానం చేసుకున్నామండి, ఈ దానం చేసుకుంటే వారం 10 రోజులు శుభం కలుగుతుంది, స్వర్గంలో ఆ వారం రోజులు స్వర్గంలో ఉంటాం. తర్వాత మళ్ళీ భూమి మీదనే పడతాం. ఈ భూమిని చూసి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోతారట. అందుకని ఈ భూమి నుండి చక్కగా పరమపదానికి మార్గం అండి. వేరే ఇంకెక్కడి నుంచి వెళ్ళడం, ఆ స్వర్గం నుంచి అటు నుంచి అడిపోతామంటే పంపరు, మళ్ళీ ఇక్కడ రావాల్సిందేట. గాయంతి దేవాహ కిలగీత కానీ స్వర్గానికి వెళ్ళడానికి మార్గమైనటువంటి ఈ భూమిలో ఉన్నటువంటి మానవులరా మీరెంత గొప్పవాళ్ళు అని దేవతలే ఆశ్చర్యపోయి, దేవతలు మనం చూస్తుంటారట. ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వెళ్తారో పరమపదానికి చూస్తుంటారట. స్వర్గము నరకము ఇవి రెండొద్దు. అందుకని భగవంతుని అందే మన దృష్టి ఉంది. భగవంతుని అందే మనం మాట్లాడుతున్నా, విన్నవించినా, ఏం చేసినా, దర్శించిన స్వామి యొక్క కృప మన ఉండేటట్టుగా చూడమని ప్రార్థన చేశారు అమ్మ గోదాదేవి. మనం కూడా అదే ప్రార్థన చేసుకుందాం. సూర్య చంద్రుల వంటి నీ నేత్రములను మెల్లిగా కింకిని వలె విప్పార్చి నీ యొక్క కృపను ఆయనకు ప్రసరింపజేయి. ఆ కృప అనేటటువంటిది ఎంత వైభవంగా ఉంటుందనేది మనకు ఆ కరుణ అనే దాశరథి కరుణాపయోనిధి అంటే మనకు రామదాసు గారు తెలియజేశారు. అదే విషయాన్ని మనకు ముకుందమాలలో మన కులశేఖరులు తెలియజేశారు. భగవంతుని యొక్క కృప అపారమైనటువంటి కృప. అందుకని నీ కృప అనేటటువంటి దృష్టి మా ఎందుకు ప్రసరింపజేస్తే నేను తప్పనిసరిగా ఉన్నతులమే నీ దగ్గరికి చేరుకుంటాము అని తెలియజేసినట్టుగా మనం ఏమని కోరుకోవాలట, భగవంతుని యొక్క దృష్టి మన ఎందుకు ఉండేటట్టుగా ఆచార్యులు ఏ విధంగానే తెలియజేశారో ఆ విధంగా నడుచుకునేటట్లుగా మంత్రాన్ని స్వీకరించి నిరంతరము మంత్రానుసంధానము, భగవన్ నామానుసంధానము చేస్తూ ఈ లోకంలోనే జీవించాలట. జీవించడానికి అలా వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో పోయి తపస్సు చేసుకోవాలనుకోవడం కాదు. చక్కగా ఉండాల్సిందే. ఇక్కడ ఈ లోకంలో అనుభవించవలసినవన్నీ అనుభవించాలి. కానీ భగవంతుడిని కూడా మర్చిపోకుండా భగవంతుని జ్ఞానం కూడా చేయగలగాలి. ఇది చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని యొక్క దృష్టి మన పైన గురుస్తుంది. ఆ సమయంలో పరమాత్మ సన్నిధికి చేరుకోగలుగుతాము అని విశేషంగా తెలియజెప్పినటువంటి భాషణం. రేపటి రోజు స్వామి మేలుకొల్పి సింహాసన పాటు అంటారు. రేపు సింహాసనం నుంచి ఆ సింహాసనం నుండి కూర్చోమని అంటే భగవంతుడు మాట్లాడతాడు. కృష్ణ పరమాత్మ లోన్ నుండి మాట్లాడతాడు అన్నమాట. ఇంతవరకు మాట్లాడా? ఇంతవరకు అమ్మవారు ప్రార్థన చేయడము, అందరినీ మేలుకొల్పడము, నందగోపుడిని 10 మంది గోపికలను మేలుకొల్పడం, అందరినీ సమాయత్తపరిచిందన్నమాట. దేనికోసం? పరమాత్మ సన్నిధికి రావడం కోసం. సరే, పరమాత్మ సన్నిధికి వస్తే లభించేది ఏంటి అంటే మొట్టమొదలు ప్రసాదం, సుప్రసిద్ధమైనటువంటి ప్రసాదం. చూడండి, మన కోవెల్లో అత్యద్భుతమైనటువంటి ప్రసాదములు చెప్పుకుంటాం మనం ఎప్పుడు. శ్రీరంగంలో ప్రసాదములు, తర్వాత మన కోవెల్లోనే అంత వైభవంగా ప్రసాదం. ఎవరికి ఎంత అంటే అంత అండి, మామూలు కాదు. ప్రసాదం అంటే ఇలా తీసుకొని వేసుకుని, కానీ మనం చక్కగా చేస్తున్నామంటే భోజనం చేసినట్టే ఉంటుంది, సాపాటులాగా. అందుకనే రంగప్పని కోవెల అంటారు. శ్రీరంగంలో కోవెల స్వామిని రంగప్పని కోవెలలో పొంగలి దద్దోజనము పణ్యారము, పొంగిన వడ పణ్యారం అంటారు. మామూలు పణ్యారం అంటే అప్పాలండి. రంగప్పని కోవెలలో పొంగలి దద్దోజనము పొంగిన వడ పణ్యారములు అంటే వడ పణ్యారములు సంగతిగా అంటే సంఘటితముగా అందరం కలిసి మీరు మేము సాపడుదామా అంటారు. సాపాటు అంటే భోజనం. మరి ఇది ప్రసాదం కదా. ప్రసాదం అయితే పెద్ద విస్తరలో ఇస్తున్నారండి. ప్రసాదం అయితే విస్తరలో ఇవ్వరు, చిన్న చిన్న దొప్పలలో ఇస్తారు ఎక్కడ కోవెలలో. కానీ మన కోవెల విశేషమైనది. సాక్షాత్తుగా ఏడుకొండల స్వామి ఇక్కడ నెలకొని ఉన్నటువంటి స్వామి. భూలోక వైకుంఠం శ్రీరంగం, ఆ తర్వాత తిరుమల, అదేవిధంగా కాంచీపురము, మేల్కోట. ఇవి 4 మన జగదాచార్యులైనటువంటి భగవద్ రామానుజాచార్యులకు ప్రీతిపాత్రమైనటువంటి ఇవి 4 పుణ్యక్షేత్రములు దర్శించాలి. అన్ని 7 కొండల వాటి కృపా కటాక్షంతో మనం ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. నిన్నటి రోజు విశేషంగా బృందావన ఉత్సవం జరుపుకున్నాం. బృందావనం అండి, ఆనందం కలిగిందా? కలగలేదా?
చాలా ఆనందం కలిగింది కదా. అది బృందావనంలో ఆనాడు రాసలీలలో ఆడారు శ్రీకృష్ణ పరమాత్మ గోపికలందరితో. అదే దృశ్యం అంటే ఇక్కడి నుండి చూస్తే అక్కడ వరకు కోలాటాలే, ఎక్కడ చూస్తే అక్కడ కోలాటం ఆడేవాళ్ళు. కోలాటము ఈ 2 చేతులతో తిరిగి పొంగిది ఆడేవాళ్ళు. అది మళ్ళీ ఒక పక్కన 2 ఈసారి విశేషం ఏంటంటే 2 కుండలలో కూడా దధి మదనం చేశారు. పెరుగుని చిలికేటటువంటి కార్యక్రమం గోకులమే, నందగోప వ్రజమే. ఇది ఇప్పుడు మనం ఉన్న ఈ నెల రోజులు కూడా మన కోవెలంతా నందగోప వ్రజం. పరమాత్మ సాక్షాత్తు మన చెంత ఉండి మనం చేసే కార్యకలాపాల మీద ఆశీస్సులు కురిపిస్తూ అమ్మ గోదాదేవి కృష్ణ పరమాత్మ మనలను ముందుకు నడుపుతున్నారు. వెంకటేశ్వర స్వామి వారి దృష్టి మన ఎదురు ఉంది. ఆచార్యులైనటువంటి మన చిన్నజీయ స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో జరుపుకున్నటువంటి వైభవమైనటువంటి ఉత్సవాలను ఇంకా 8-9 రోజులలో సంపూర్ణం చేసుకొని గోదాదేవి కోరుకుందట. గోదాదేవి కోరిక ఏమిటి చెప్పండి? గోదమ్మ వారి కోరిక ఏమిటి? ఎవరిని వివాహం ఆడాలని? రంగనాథ స్వామిని వివాహం ఆడాలని కోరుకుంటే స్వామి విష్ణు చిత్తుల వారు చాలా కంగారు పడ్డారు. అయ్యయ్యో, నేను అనవసరంగా భాగవతం అంతా నేర్పించాను. చిన్నప్పుడు పిల్లలకి నేర్పిస్తే ఇలా తయారవుతారా అని. వద్దమ్మా, పరమాత్మ ఇప్పుడు లేడు, అది గోకులము, అప్పుడు గోపికలు ఉండి ఆడుతున్నారు, వాళ్ళు అట్లా చేశారు అని. ఇప్పుడు ఉన్నటువంటి స్వామి ఇప్పుడు ఉన్నాడు, లేడని కాదు, అర్చారూపంలో ఉన్నాడు, విగ్రహ రూపంలో ఉన్నాడు. మనమేమో మానవులాగా ఉన్నాము, ఎలా చేసుకుంటాము, ఎలా కుదురుతుంది. అందుకని మన చుట్టాలు అబ్బాయి ఉన్నాడు, చక్కగా సాఫ్ట్వేర్ అని అంటే వినలేదండి గోదాదేవి. అంటే చిన్నప్పుడు నాటినటువంటి ఒక భక్తి అనేటటువంటి విత్తనం పెరిగిన తర్వాత కూడా ఫలిస్తుంది. చిన్నప్పుడే నాటకపోతే ఇంకేమొస్తుంది? ఏమీ రాదు. తర్వాత పెరిగిన తర్వాత ఏం రాదు. అందుకని చిన్ననాడు నాటినటువంటి ఆ బీజం ఏదైతే ఉందో అది గోదాదేవి. నేను ఏదైనా సరే వ్రతం చేస్తే ఎంత కష్టమైనా చేస్తాను అంటే ఈ చలికాలం అందుకనే అనుకుని. చలికాలం ఎందుకండి చేయాలి అని కొంతమంది అనేక రకాలు అంటుంటారు. ధనుర్మాసం ఇస్తారు, ఎండాకాలం చేస్తే హాయిగా ఉండేది కదా. మనం ఇంత చలిలో పొద్దున్నే లేచి స్నానం ఆచరించి రావాలని స్నాన వ్రతం అని పేరు పెట్టి ఇంక ఎంత కష్టం. ఎందుకంటే శరీరాన్ని వంచడం కోసమే ధనుర్మాసం అని, మార్గశిర మాసం అని శ్రేష్టమైన మాసం కనుక ప్రణవో ధను శరోహి ఆత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్చతి అని. శరీరాన్ని ఎప్పుడైతే వంచి ధనువులో బాణంలో ఉంచినట్టుగా ఈ జీవాత్మను సంధిస్తే ఆ జీవాత్మ వెళ్ళి పరమాత్మను చేరును. దానికి మంచి కాలం విధి అని నిర్ణయించారు కనుక దీనిని మనందరం ఎవరైనా సరే గోపికలు చలిని లెక్క చేయలేదన్నాడు. మనము కూడా చలిని లెక్క చేయకుండా వచ్చి చక్కగా ఉత్సవాలన్నింటినీ జరుపుకుంటున్నాం కనుక భగవంతుని యొక్క దృష్టి అపారమైనటువంటి కృపా కటాక్షము. గోదాదేవి కూడా తల్లి చెంత ఉండి మనలందరినీ చల్లగా కాపాడమని చెప్తుంది కనుక దృష్టి మన ఎదురుకి పరమాత్మ మనల్ని ఆశీర్వదించడం వల్లనే మనం ముందుకు నడుస్తున్నాం కనుక కొన్ని మనలో కూడా ఉన్నటువంటి గుణాలు కొన్ని మార్చుకోవాలనిపించదట. మనలో కూడా ఏముంటుందంటే నేను ఇలాగే ఉంటాను అనేటటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో అది మార్చుకొని 10 మందితో కలిసినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా మంగళహారతులు తెచ్చుకోవాలి, ఎలా అక్కడ స్వామికి అర్పించేటటువంటి పండు ఫలము ఎలా అర్పించాలి. పెద్దలు చెప్తున్నారు కదా, విందాం ఒక మాట అని ఎప్పుడు అనిపిస్తుందంటే మనలో ఉన్నటువంటి దేహాభిమానం కొంచెం తగ్గుతూ ఉంటే ఇలాంటి భగవద్ గుణానుభవాన్ని శ్రవణం చేస్తూ ఉంటే లభిస్తాయి కనుక అలా మనలను మనము తీర్చిదిద్దుకోవాలండి. మనల్ని ఎవరో తీర్చిదిద్దాలని కాదు, ఎవరో గట్టిగా చెప్తే వినడం కాదు, మనకే తెలుస్తుంది మన గుణం, మన మనస్సు మనకు తెలియజేస్తుంది కనుక ఆ విధంగా ఉండి మనలను మనం సంస్కరించుకుంటూ ముందుకు వెళ్తే లోకులందరి చేత ఏమనిపించుకోబడతాం? ఒక మార్గదర్శకులము అవుతాం. 10 మందికి ఎలా ఉండాలి? మనం మార్గదర్శకులుగా ఉండాలి. మనల్ని చూసి వాళ్ళు అరే వీళ్ళు ఇంతమంది కోవిలకు వెళ్ళి చదువుకుంటున్నారే, 30 పాటలు తిరుపావై సేవాకాలం చేస్తున్నారు, నేను కూడా చదవాలని వస్తూ ఉంటారు. అందుకని మీరందరూ కూడా మిగతా కార్యక్రమాలను ఇంకా సగ భాగం కంటే ఎక్కువగా ముగిసింది మన ధనుర్మాసోత్సవంలో, ఇంకో పావు భాగం ఉన్నటువంటిది. దాంట్లో కూడా అందరూ కూడా పాల్గొని జరగబోయేటటువంటి ఉత్సవాలన్నింటిలో పాల్గొంటారని కోరుకుంటూ ఈనాటి పాశురాన్ని అనుసంధానం చేసుకుని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం.
அங்கண்மான் ஞானத்தர் அரசர அபிமான பங்கமாய் வந்து நின் பள்ளில் கட்டில் கீழே செங்கமிழுப்பார் போல் வந்துதல பெய்தோம் கிங்கினி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறுதே என்மேல் விஜயாவோ திங்கள் மாதித்தியன் எதிர்ந்தால் போல் அங்கடிரெண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் நிறைந்தேலோ நிம்பாவாய் நீலாதுங்கஸ்தனகிரிதரி சுத்தமுன் போத்ய கிருஷ்ணம் பாராத்யம் சுவம் शुद्धिसिद्धमध्यापयन्ति स्फोर्चिष्टायां सृष्टिगणितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नमः इदमिदं भूय एवास्तु भूयः आण्डाळ் दिव्य तिरुवडिகளே शरणं।